ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ బెడ్, ఆర్గానిక్ వాటర్ ఇట్లా మార్కెట్లో మొత్తం ఆర్గానిక్ ట్రెండ్ నడుస్తుంది కదా ఇప్పుడు ఈ ట్రెండ్లోకి ఆర్గానిక్ చీరలు కూడా వచ్చేసినాయి. ఇదేంది ఆర్గానిక్ చీరలు ఎట్లుంటాయి అనుకుంటుర్రా? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పుట్టపాక అనే విలేజ్లో గజం వెంకటేష్ అనే ఒక చేనేత కళాకారుడు ఈ ఆర్గానిక్ చీరను తయారు చేసిండు. ఆర్గానిక్ చీర అంటే ఏంది అనుకుంటుర్రా? ఏం లేదు, ఏ వస్త్రంలోనైనా మనం పడుగు పేక అంటే నిలువు దారాల్ని పడుగు అంటాం, అడ్డం పెట్టే దారాల్ని పేక అంటాం. ఈ రెండిట్లలో ఒకటి కాటను, ఇంకొకటి పట్టు. ఈ కాటన్ కానీ ఆ పట్టు కానీ రెండు ఆర్గానిక్ పదార్థాల నుంచి తయారైనవి. అదెట్లా అంటే కర్ణాటకలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో అంటే రసాయనిక ఎరువులు వేయకుండా పండించిన పత్తి నుంచి వచ్చిన దారంతో పడుగేసిండు, అంటే నిలువు దారాలు వేసిండు. అట్లనే పూర్తి ఆర్గానిక్ పండించిన మల్బరీ చెట్ల నుంచి వచ్చిన ఆకుల్ని తిని మల్బరీ దారాన్ని తయారు చేసిన పట్టు పురుగుల నుంచి వచ్చిన దారంతో ప్యాక్ వేసిండు, అంటే అడ్డు దారాలు వేసిండు. ఇట్లా 6 గజాల చీరను నేసిండు. ఈ రెండు మెటీరియల్స్, ఈ చీరలో వాడిన కాటన్ కానీ అట్లాగే ఈ చీరలో వాడిన పట్టు కానీ ఈ రెండు ఆర్గానిక్ పదార్థాల నుంచి వచ్చినాయి కాబట్టి ఈ చీరని ఆర్గానిక్ చీర అని పిలుస్తున్నారు. అంతేకాదు ఈ చీర కోసం వాడిన రంగులు కూడా ఎట్లాంటి రసాయనాలు వాడకుండా సారవంతమైన నేలలో పండించిన ఇండిగో అంటే నీలి రంగుతో ఈ చీర కలర్లు వేసిర్రు. దాంతో ఇది పూర్తిగా ఆర్గానిక్ చీర అయిందనమాట.